ఇక్కడ ప్యూర్లీ రాజకీయంగా చూద్దాం. మ్యాటర్ ఏంటంటే, గతంలో టీడీపీ ప్రభాకర్ తిడితే వైఎస్ఆర్సీపీ ఇలాగే అగ్రెసివ్గా రియాక్ట్ అయింది. ఇప్పుడు టీడీపీ కూడా అంబటి రాంబాబు గారు తిడితే ఇలాగే అగ్రెసివ్గా రియాక్ట్ అవుతుంది. బట్ ఇట్స్ ఆబ్వియస్, కాపు నాయకులు అరెస్ట్ అవ్వాలి అనే వైసీపీ స్ట్రాటజీ ఇస్ ఫెంటాస్టిక్ అండ్ అది 100% అచీవ్ చేశారు ఈరోజు. బట్ అది ఏ రీజన్తో అరెస్ట్ అవుతున్నారు అనేది మాత్రం వైసీపీ రీచెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంత ఘోరంగా ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కాండక్ట్ బాగాలేదు. మీ వైఎస్ఆర్సీపీ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ బయటకు వచ్చి బూతులు మాట్లాడుతున్నారు అనేది మీరు ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. బట్ ప్రతిపక్షంలో ఉండగా కూడా అలాగే తిట్టారు, అరెస్ట్ అవడమే బ్యాడ్ థింగ్. వేరే రీజన్తో ఎలాగ అరెస్ట్ అయినా సరే చాలా బాగుండేది. ప్రీవియస్గా మీరు ఏ వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్ అన్నా చూడండి, అగ్రెసివ్గా మాట్లాడేది మాత్రం కాపు నాయకులే. అంబటి గారు, అమర్నాథ్ గారు, పేరు నాని గారు, మీకు వేల పేర్లే రీసౌండ్ వచ్చేలాగా వినిపిస్తుంటాయి. మిగిలిన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ మాట్లాడుతుంటారు కానీ ఏదో సోసోగా ఏదో ఇన్ఫర్మేటివ్గా మాట్లాడి వెళ్ళిపోతారు. నన్ను అరెస్ట్ చేయండి, నేను అరెస్ట్కి రెడీ అని మాట్లాడేది మాత్రం మెజారిటీ కాపు నాయకులే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి నేను అరెస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నానని మాట్లాడతారు. బట్ ఇదంతా క్లియర్గానే అర్థమవుతుంది. ఇక్కడ ప్రతిపక్షంలో ఉండగా కూడా మీ వస్తే రప్ప నరుగుతాం, మీ వస్తే 2029లో చూసుకుంటాం, ఇప్పుడు కూడా ఇలా లకారాలతో తిడతాం. ఈ అప్రోచ్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ద వైఎస్ఆర్సీపీ. నేను ఒక వైఎస్ఆర్సీపీ గానో టీడీపీ గానో చెప్పట్లేదు. సింపుల్గా టీడీపీ ఒకటే క్లెయిమ్ చేస్తుంది, ఆయన బూతులు మాట్లాడాడు, గౌరవ ముఖ్యమంత్రి గారిని తిట్టాడు, అందుకనే మేము అరెస్ట్ చేసాం. మీరేమంటారు? ఆయన మీదకి వచ్చారు కాబట్టి ఆయన టెంపర్ లూజ్ అయ్యి బూతులు మాట్లాడాడు అంటారు. వాళ్ళు ఏమంటారు? అసలు అక్కడ రావడానికి కారణం ఏముంది? స్టేట్లో చాలా చోట్ల ఫ్లెక్స్లు పెట్టారు కదా, ప్రతి ఫ్లెక్స్ దగ్గరికి వెళ్ళి రచ్చ చేయడం మీకు అలవాట అని వాళ్ళు అంటారు. సో ఇది నెవర్ ఎండింగ్ డిస్కషన్. బట్ స్ట్రాటజీ ఒకటి ప్లే చేసేటప్పుడు మనం ఏ రీజన్తో అరెస్ట్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాష్ట్రంలో కాపులు మాత్రమే ఉండరు, మిగిలిన వర్గాలన్నీ కూడా మిమ్మల్ని చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తుంటాయి.